నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు తెలుగు మూలాలున్న సరిత కోమటిరెడ్డి పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. కారణం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమెకు ఇచ్చిన భారీ రాజకీయ మద్దతు. న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి కోసం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సరిత కోమటిరెడ్డికి ట్రంప్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో ఇప్పటికే కీలకంగా ఉన్న న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎన్నిక ఒక్కసారిగా జాతీయ స్థాయి రాజకీయ పోరుగా మారింది. ముఖ్యంగా సరిత పోటీ చేస్తున్నది ప్రస్తుతం అటార్నీ జనరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన లెటిషియా జేమ్స్వే కావటం ఈ పోటీకి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. అసలు సరిత కోమటిరెడ్డి ఎవరు అనే విషయం ఇప్పుడు భారతీయులకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆసక్తికరంగా మారింది. సరిత భారతీయ సంతతికి చెందిన అమెరికన్. ఆమె కుటుంబ మూలాలు తెలంగాణతో ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కానీ ఆమె రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వ్యక్తి మాత్రం కాదు. సరిత గతంలో అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్ గా పనిచేశారు. అంతేకాదు, డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అంటే DEAలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఆమె కెరీర్లో జాతీయ భద్రత, నేరాల విచారణ, డ్రగ్ కార్టెల్స్, ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కేసులు వంటి కీలక అంశాలు ఉన్నాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సరిత పేరు ట్రంప్ కు ఇప్పుడే పరిచయమైనది కాదు. 2020లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సరిత కోమటిరెడ్డిని న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కు చెందిన ఫెడరల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ పదవికి నామినేట్ చేశారు. ఆ నామినేషన్ చివరకు ఆమెకు జడ్జి పదవి దక్కే స్థాయికి వెళ్లలేదు. కానీ ట్రంప్ తో ఆమెకు రాజకీయ పరిచయం అప్పటి నుంచే ఉందని స్పష్టమవుతోంది. ఇప్పుడు అదే సంబంధం 2026 న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎన్నికల్లో ఆమెకు పెద్ద రాజకీయ బలంగా మారింది. అయితే ట్రంప్ సరితకు ఎందుకు ఇంత బలమైన మద్దతు ఇస్తున్నారు? దీనికి ప్రధాన కారణం లెటిషియా జేమ్స్ తో ట్రంప్ కు ఉన్న దీర్ఘకాలిక రాజకీయ, న్యాయపరమైన పోరాటమే. లెటిషియా జేమ్స్ ట్రంప్ కు చాలా కాలంగా ప్రధాన రాజకీయ ప్రత్యర్థుల్లో ఒకరు. ట్రంప్ సంస్థలపై ఆమె చేపట్టిన న్యాయ చర్యలు అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకే దారితీశాయి. ఇప్పుడు అదే జేమ్స్ ను ఓడించడానికి సరిత కోమటిరెడ్డిని ట్రంప్ బహిరంగంగా బలపరుస్తున్నారు. అందుకే ఈ ఎన్నిక కేవలం న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎన్నికగా కాకుండా ట్రంప్ వర్సెస్ లెటిషియా జేమ్స్ పోరాటానికి మరో వేదికగా కూడా కనిపిస్తోంది. అటార్నీ జనరల్ పదవి అమెరికాలో ఎంత కీలకమో కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. మన దేశంలో అడ్వకేట్ జనరల్ పదవికి ఉన్న ప్రాధాన్యంతో పోలిస్తే అమెరికాలో స్టేట్ అటార్నీ జనరల్ కు మరింత విస్తృతమైన చట్టపరమైన న్యాయ అమలు బాధ్యతలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమైన కేసులను వాదించడం, వినియోగదారుల హక్కులను రక్షించడం, పెద్ద సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం, నేరాలు, మోసాలు, ప్రజా భద్రత వంటి అంశాల్లో రాష్ట్ర స్థాయిలో కీలక పాత్ర పోషించడం అటార్నీ జనరల్ బాధ్యతల్లో భాగం. న్యూయార్క్ లాంటి ఆర్థికంగా, రాజకీయంగా అత్యంత ప్రభావవంతమైన రాష్ట్రంలో ఈ పదవికి ఉండే ప్రాధాన్యం మరింత ఎక్కువ. సరిత కోమటిరెడ్డి ప్రచారంలో కూడా ఇదే అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఆమె తనను కెరీర్ ప్రాసిక్యూటర్ గా చట్టాన్ని కఠినంగా అమలు చేసే అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ప్రజా భద్రత, నేరాల నియంత్రణ, అవినీతిపై పోరాటం, ప్రభుత్వ వ్యవస్థలో మార్పులు వంటి అంశాలను తన ప్రచారంలో ముందుకు తీసుకువెళ్తున్నారు. అంటే ఆమె ప్రచారం కేవలం తెలుగు మూలాలున్న అభ్యర్థి అనే గుర్తింపు పైన ఆధారపడడం లేదు. తన న్యాయపరమైన అనుభవం, ప్రాసిక్యూషన్ కెరీర్, జాతీయ భద్రతా రంగంలో పనిచేసిన అనుభవాన్ని రాజకీయ బలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ భారతీయులకు మరో ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అమెరికా రాజకీయాల్లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు ఇప్పటికే అనేక కీలక పదవుల్లో ఉన్నారు. కానీ న్యూయార్క్ అటార్నీ జనరల్ లాంటి రాష్ట్ర స్థాయి అత్యంత ప్రభావవంతమైన పదవికి తెలుగు మూలాలున్న మహిళ పోటీ చేయడం ప్రత్యేకమైన విషయం. ముఖ్యంగా ఆమెకు అమెరికా అధ్యక్షుడి మద్దతు రావడంతో ఆమె పేరు తెలుగు సమాజంలో మరింత విస్తృతంగా చర్చకొస్తోంది. అయితే తెలుగు వ్యక్తి కాబట్టి గెలుస్తారు అనుకోవడం మాత్రం సరైంది కాదు. న్యూయార్క్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి బలమైన రాజకీయ పునాది ఉంది. కాబట్టి సరిత ముందున్న పోటీ చాలా కఠినంగా ఉంటుంది. ఇక ప్రస్తుత అటార్నీ జనరల్ లెటిషియా జేమ్స్ కూడా సాధారణ ప్రత్యర్థి కాదు. ఆమెకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ గుర్తింపు ఉంది. అంతేకాదు, ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా అనేక న్యాయపరమైన పోరాటాల్లో ఆమె ముందున్నారు. తాజాగా కూడా ట్రంప్ పరిపాలన ప్రతిపాదించిన ఫెడరల్ గన్ నిబంధనల మార్పులకు వ్యతిరేకంగా ఇతర రాష్ట్రాల అటార్నీ జనరల్స్ తో కలిసి ఆమె చర్యలు చేపట్టారు. అంటే ట్రంప్ కు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ, న్యాయపరమైన వర్గానికి జేమ్స్ ఒక కీలక నాయకురాలిగా కొనసాగుతున్నారు. అందుకే సరితకు ట్రంప్ మద్దతు రావడం వెనుక రాజకీయ లెక్క చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు న్యూయార్క్ లో రిపబ్లికన్ పార్టీకి బలం పెంచడం, మరోవైపు తన రాజకీయ ప్రత్యర్థి లెటిషియా జేమ్స్ ను ఓడించడానికి ప్రయత్నించడం. ఈ రెండు ట్రంప్ కు ఒకేసారి లాభం చేకూర్చే అవకాశం ఉంది. న్యూయార్క్ లో డెమోక్రటిక్ ఆధిపత్యాన్ని సవాల్ చేయడం రిపబ్లికన్లకు చాలా కష్టమైన పని. అలాంటి రాష్ట్రంలో కెరీర్ ప్రాసిక్యూటర్ గా ఉన్న భారతీయ సంతతికి చెందిన మహిళను ముందుకు తీసుకురావడం ద్వారా రిపబ్లికన్ పార్టీ కొత్త ఓటర్ వర్గాలను ఆకర్షించడానికి కూడా ప్రయత్నించారు. మరోవైపు సరిత కోమటిరెడ్డికి ట్రంప్ మద్దతు ఒక వరమా లేక ప్రతికూలత అన్నది ఎన్నికల ఫలితాలే నిర్ణయిస్తాయి.
ఎందుకంటే ట్రంప్ మద్దతు వల్ల రిపబ్లికన్ ఓటర్లో ఆమెకు భారీ ఉత్సాహం రావచ్చు. ప్రచార నిధులు, మీడియా దృష్టి, పార్టీ కార్యకర్తల మద్దతు పెరగచ్చు. కానీ అదే సమయంలో ట్రంప్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్న న్యూయార్క్ ఓటర్లో కొంతమంది సరితాకు దూరమయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే ట్రంప్ ఎండోర్స్మెంట్ ఆమెకు పెద్ద బూస్ట్ అయినప్పటికీ అది ఆటోమేటిక్ గా విజయాన్ని హామీ ఇవ్వదు. ఇప్పుడు సరిత ముందు ఉన్న అసలు సవాల్ ఇదే. తనను కేవలం ట్రంప్ అభ్యర్థిగా కాకుండా న్యూయార్క్ ప్రజలకు ప్రత్యామ్నాయంగా నిలబెట్టగలరా అనేది కీలకం. ఎందుకంటే అటార్నీ జనరల్ ఎన్నికల్లో ఓటర్లు నేరాలు, జీవన వ్యయం, అవినీతి, పబ్లిక్ సేఫ్టీ, ప్రభుత్వ పనితీరు వంటి స్థానిక అంశాల ఆధారంగా కూడా నిర్ణయం తీసుకుంటారు. సరిత తన ప్రాసిక్యూటర్ అనుభవాన్ని ప్రజాభద్రతతో అనుసంధానించి చూపగలిగితే ఆమెకు అవకాశాలు పెరగచ్చు. మొత్తంగా చూస్తే తెలంగాణ మూలాలున్న సరిత కోమటిరెడ్డికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన మద్దతు ఒక సాధారణ రాజకీయ ఎండార్స్మెంట్ కాదు. ఇది న్యూయార్క్ లో ట్రంప్ కు, లెటీషియా జేమ్స్ కు మధ్య కొనసాగుతున్న రాజకీయ పోరాటంలో మరో కీలక అడుగు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడి మద్దతు, మరోవైపు కెరీర్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ గా సరిత అనుభవం, ఇంకోవైపు డెమోక్రటిక్ పార్టీకి బలమైన న్యూయార్క్ రాజకీయ వాతావరణం. ఈ మూడు అంశాలు కలిపి ఈ పోటీని ఆసక్తికరంగా మార్చాయి. తెలుగు మూలాలున్న ఒక మహిళ అమెరికాలోని అత్యంత కీలక రాష్ట్రాల్లో ఒకదానికి అటార్నీ జనరల్ కావాలనే లక్ష్యంతో బరిలోకి దిగటం ఇప్పటికే చారిత్రాత్మకమైన విషయం. ఇప్పుడు నవంబర్ ఎన్నికల్లో సరిత కోమటిరెడ్డి లెటీషియా జేమ్స్ ను ఓడించి న్యూయార్క్ అటార్నీ జనరల్ గా గెలుస్తారా, లేక ట్రంప్ మద్దతు ఉన్న డెమోక్రటిక్ కోటను బద్దలు కొట్టలేకపోతారా అన్నదే అసలు ఉత్కంఠ.